మరొక దంపతులు దివాకర్ గారు, రోజా రాణి గారు రామచంద్రాపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారండి. వీళ్ళకి దేవుడు ఏ విధంగా హెల్ప్ చేశాడనేది చూద్దాం. మరి వారి మాటల్లో విందాం. వారు కూడా మన దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే 2024 9వ నెల 19వ తారీఖున వచ్చారు. అంటే దాదాపు ఒక 1.5 year అయినట్టే, అంతే కదా. మధ్యలో 7 నెలల గ్యాప్ ఉంది. అంటే 9 నెలలు వాడినట్టు మందులు టోటల్గా. సో వారు ఎలా వచ్చారు, ఏం జరిగింది, నా గురించి ఎలా తెలిసింది, చివరికి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను. వారికి మ్యారేజ్ అయ్యి 3 years అయింది, కానీ ప్రెగ్నెన్సీ పొందారు ఇప్పుడు న్యాచురల్గా, అది కూడా మందులతో. ఎలా అనేది వారు చెప్తారు. చెప్పండి. ముందుగా సార్ గారికి ధన్యవాదాలు. 7 months అయింది నేను వాడబట్టి మందులు. మొన్న పాజిటివ్ వచ్చే వరకు కూడా నమ్మలేదు నేను. నిజంగా సార్ గారికి ధన్యవాదాలు. ఇంతకుముందు 2-3 హాస్పిటల్ తిరిగినా ఎక్కడ నీళ్ళు కౌంట్ అన్నారు, ఇక కాదన్నారు పిల్లలు గారు అని చెప్పారనమాట. లాస్ట్కి యూట్యూబ్లో చూసి సార్ దగ్గరికి వచ్చాను, సక్సెస్ అయ్యాము. మీరు కూడా ఓపికగా ఉండండి, ఓపికతో మందులు వాడండి. అంటే మొత్తం మీద ఎన్ని నెలలు వాడుంటారు? 2 నెలల క్రిములు వాడారు. 7 months వాడిన సార్. 2 నెలల క్రిములు భార్య భర్తలు ఇద్దరు వాడారుగా. ఇద్దరు వాడినాం సార్. 2 నెలలు హార్మోన్లకు వాడారు. అవును సార్. తర్వాత ట్యూబులు క్లీన్ చేసాం ఆవిడకి. తర్వాత ఇంకొక 2 నెలలు ఇచ్చినట్టున్నాం. 2 నెలలు ఇక ఆ తర్వాత వచ్చినట్టుంది ప్రెగ్నెన్సీ, అంతే కదా. ఎక్కడైనా మీ బరువు గురించి ఏమన్నా చెప్పారా? బరువు తగ్గాలి చెప్పారు సార్, 2 హాస్పిటల్లో చెప్పారు. బరువు తగ్గాలి. ఎంత తగ్గితే ప్రెగ్నెన్సీ వచ్చింది? ఇప్పుడు నేను ఎంత తగ్గించాను? 1 గ్రామ్ అన్నా తగ్గించానా? లేదు సార్. ఒక 2 గ్రాములు పెరుగుంటావు కానీ తగ్గుంటావు. మరి ఎలా వచ్చింది ఇప్పుడు? లేడీస్ కూడా అంతే, బరువు తగ్గాలి అంటారు. ఎంత తగ్గాలి తెలీదు. 120 kgs ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. భర్తకి భార్య, భార్యకి భర్త నచ్చితే చాలు ప్రెగ్నెన్సీ వస్తుంది. 45 kgs ఉన్నా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. మీకన్నా లావుగా ఉన్నాళ్ళు, మీకన్నా సన్నంగా ఉన్నాళ్ళు, మీ అంత బరువు ఉన్నాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. ప్రెగ్నెన్సీ రావాలంటే ప్రధానంగా కావాల్సింది భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం, అవి ఉండాలి. బరువులు కాదు, ఎత్తులు కాదు, పల్లాలు కాదు. క్రిములు అనేది ఒకటి ఉంటే, హార్మోన్లు అనేవి ఒకటి ఉంటే, వాటి వల్ల వీర్య కణాలు డ్యామేజ్ అవుతాయి, అండాలు డ్యామేజ్ అవుతాయి, పిల్లలు పుట్టరు. అదే క్రిములు హార్మోన్లు సరిచేస్తే వీర్య కణాలు బాగవుతాయి, అండాలు బాగవుతాయి, మీ బిడ్డ మీకు వస్తుంది. బరువులతో సంబంధం లేదు, అలవాట్లతో సంబంధం లేదు అని చెప్పిన డాక్టర్ నేనే. నేను చాలామందికి చెప్పాను, సిగరెట్ తాగుతారా, మందు కొడతారా, గుట్కాలు వేస్తారా, పాన్ ప్రాగలు నవ్వులుతారా అని అడుగుతూ ఉంటారు. అందుకే కణాలు మాడి మసైపోయినాయి అంటారు. అవన్నీ ఉన్న వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. ఏ అలవాటు లేదు పాపం వీళ్ళకి, పిల్లలు ఉండరు. ఏమంటే పిల్లలు లేరు కాబట్టి వీళ్ళకి అన్ని జబ్బులు ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు, వాళ్ళు అన్ని అలవాట్లు ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్పింది అదే, పిల్లలు లేకపోవడానికి కారణం క్రిములు, హార్మోన్లు తప్ప ఈ అలవాట్లు కాదు. ఒక కరోనా వచ్చి కాటేయాలంటే నువ్వు సిగరెట్ తాగినా కాటేస్తుంది, తాగపోయినా కాటేస్తుంది, నువ్వు మందు కొట్టినా కాటేస్తుంది, కొట్టకపోయినా కాటేస్తుంది, నువ్వు లావుగా ఉన్నా కాటేస్తుంది, సన్నంగా ఉన్నా కాటేస్తుంది, నువ్వు మీడియంగా ఉన్నా కాటేస్తుంది, నువ్వు పుణ్యం చేసినా కాటేస్తుంది, నువ్వు పాపం చేసినా కాటేస్తుంది. నీ పుణ్యాలు పాపాలతో కానీ, నీ అలవాట్లతో కానీ, నీ ఎత్తులతో కానీ, నీ లావులతో కానీ క్రిమికి సంబంధం లేదు, దానికి విచక్షణ లేదు, అది కాటేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మన కణాలు నాశనం అవ్వడానికి, మన ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ప్రధాన కారణాలు క్రిములు, హార్మోన్లు. ఆ క్రిములు ఎప్పుడైతే చేరినాయో ఆయన వీర్య కణాలు డ్యామేజ్ చేస్తున్నాయి, ఆవిడ అండాలను డ్యామేజ్ చేస్తున్నాయి, బిడ్డని రానకుండా చేసినాయి, వచ్చిన బిడ్డని నిలబెడకోకుండా చేస్తాయి, అబార్షన్లు చేస్తాయి, అవకరాలు కలిగిస్తాయి. అందుకని మనము ఆ క్రిములను తొలగించడంతో ఆ కణాలు ఇంప్రూవ్ అవుతాయి, ఆ అండాలు బాగుపడతాయి, మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది అని చెప్తున్నాను. అందుకే ఒక రూటు దాటి ఒక రూటు, ఒక మెట్టు దాటి ఒక మెట్టు అలా ఎక్కిస్తూ ఉంటాను. ఏదో ఒక మెట్టు దగ్గర నీ బిడ్డ ఉంటుంది అనే విషయాన్ని నేను చెప్పి సరిచేస్తున్నాను. ఎంతోమంది జీరోల నుంచి హీరోలుగా మారారు.
కౌంట్ జీరో అయితే జీరో అయిపోయింది, బ్రతుకు జీరో అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళు మసకొస్తే జీవితం అంధకారం అయిపోయినట్టేనా? 100 రూపాయల కళ్ళజోడు పెట్టుకుంటే మళ్ళా కళ్ళు వెలుగు వచ్చేసి అయిపోయింది. దట్స్ ఆల్. ఇది కూడా అంత సింపుల్ అని చెప్పాను. అలాగే మనం చెప్పిన మార్గాల్లో నడిచారు, చక్కగా ఇవాళ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎవరైతే తనను నమ్మొచ్చారో భార్యకి ఇబ్బంది లేకోకుండా చక్కగా మందులు వాడి భార్యాభర్తలు ఇద్దరు కలిసికట్టుగా ఉండి ఒకరికొకరు తిట్టుకోకుండా కొట్టుకోకుండా కొత్త కొత్త బూతుల్ని కనిపెట్టకోకుండా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ వీళ్ళిద్దరినీ ఇబ్బంది పెడుతున్న ఆ క్రిముల తిత్తు తీసి తాట ఒలిచి చర్మం ఒలిచి చక్కగా మనం ఇస్తున్న మందుల్ని తిని ఆ క్రిములను తొలగించుకొని ఆ బిడ్డను వచ్చేటట్టు చేసుకున్నారు. కాబట్టి జీరో అయిపోయినంత మాత్రాన జీవితం జీరో అయిపోయినట్టు కాదు. చక్కగా ప్రెగ్నెన్సీ పొందొచ్చు, మీ కణాలని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ భార్య అండాలని డ్యామేజ్ నుంచి కాపాడుకుని బిడ్డను తెచ్చుకోవచ్చు. కాకపోతే ఈయన ఎందుకు రమ్మన్నామంటే మళ్ళా ఏ క్రిములైతే వాళ్ళకి ఇబ్బంది పెట్టినాయో అదే క్రిముల్లో పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. ఈ క్రిముల పద్మవ్యూహం గురించి అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరికీ తెలియదు. అది ప్రాబ్లం. నువ్వు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా క్రిముల గొడవ ఎవరికీ తెలియదు. మళ్ళీ ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి కూడా మన మందులు వాడాలి. ఫస్ట్ 3 months అబార్షన్ అవ్వకోకుండా 4th 5th month అవకరాలు అవ్వకోకుండా కాపాడుకోవాలి మన మందులతో. అక్కడ వరకే నా మందులు వాడాలి అని చెప్పాను నేను. అందుకే భర్తను రమ్మన్నాను. భార్య రాకపోయినా పర్లేదు, భర్త వచ్చా మందులు తీసుకెళ్ళమన్నాను. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నవాడు కానీ, మనకు ధైర్యం చెప్పిన వాడు కానీ, మన వెనకాల నిలబడి ఆర్చిన వాడు కానీ, మనకు తీర్చిన వాడు కానీ, రూపాయి బిళ్ళ ఇచ్చిన వాడు కానీ ప్రపంచంలో ఎవడూ లేడు. ఎవరైనా ఉన్నారా? దేవుడు తప్ప. ఆ దేవుడే కాస్త లేట్ అయినా ఆ భగవంతుడు మన తండ్రి కాబట్టి బిడ్డని చూస్తూ చూస్తూ ఆ బాధలో పడనివ్వడు కాబట్టి ఆ బాధలో నుంచి బయట పడేయడానికి, ఓదార్పునివ్వడానికి వాళ్ళకి ఒక దారి చూపించాడు ఆ భగవంతుడు ఒక వీడియో ద్వారా. అంతేనా? వీడియో ద్వారానైనా మీరు వచ్చింది? అవును సార్. ఎక్కడ మీది? ఏ ఊరు? ములుగు జిల్లా సార్ మాది. ములుగు జిల్లా, తెలంగాణ. అవును సార్. మరి ములుగు జిల్లా తెలంగాణలో ఉన్న ఆయనకి ఎక్కడో విజయవాడలో ఉన్న డాక్టర్ వైఎస్ బాబు వీడియో చూపించి ఆయన ఐవీఎఫ్లు లేకోకుండా, డోనార్లు లేకోకుండా, ఆ సరుగేట్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా, ఒళ్ళు గుల్లవ్వకోకుండా, డబ్బులు నిల్లవ్వకోకుండా, నెల 3 లక్షలు పెట్టే శ్రమ లేకుండా, నో గ్యారంటీ అనే ట్యాగ్ లైన్ తగిలించుకోకుండా సింపుల్గా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉంది అని చెప్పి ఆయన వీడియో ద్వారా తెలియజేసి ఇక్కడికి లాక్కొచ్చాడు. చక్కగా ఇక్కడికి వచ్చి ఆ మందులు వాడేటట్టు చేసి ఆ ప్రెగ్నెన్సీ ఆయనకు వచ్చేటట్టు చేశారు. మరి అలాంటి వీడియో ద్వారా ఆయనకి హెల్ప్ చేసిన భగవంతుడు మరొక 3 హెల్ప్ చేయాలంటే ఈయన్నే వీడియోగా వాడుకుని మళ్ళీ 3 హెల్ప్ చేస్తాడు. ఒక వీడియో రూపంలో వచ్చి ఆయనకి సహాయం చేశాడు. ఈయన వీడియోని తీసుకుని మరో 3 సహాయం చేయడానికి ఈయన్ని ఉపయోగించుకుంటాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు చేసే మంచి కార్యక్రమాల్లో మనం ఇన్వాల్వ్ అయితే భగవంతుడు మనల్ని మెచ్చుతాడు. ఆ బిడ్డకి రక్షణలాగా నిలబడతాడు. ఆ బిడ్డని రక్షించుకొచ్చి ఆ బిడ్డని పూర్తిగా మరి వాళ్ళ చేతిలో పెట్టే వరకు ఆయనే రక్షణ కవచంలాగా మారతాడు అని చెప్పి మనం చెప్తున్నాం. అలాగే ఇవాళ కూడా ఈ దంపతులు కూడా చక్కగా మనం చెప్పిన మాట విని కరెక్ట్గా ఆ క్రిములు వాటి గురించి మందులు వాడుకొని ఇద్దరూ కూడా ఈరోజు ప్రెగ్నెన్సీ పొంది చక్కగా భగవంతుడిని మళ్ళా ఒకసారి తలుసుకుని ఇలా దేవుడు ఉన్నాడు, మీరు కూడా 0 కౌంట్లు వచ్చిన అండాలు బాగోపోయినా కంగారు పడకండి, ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు, ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉంది సింపుల్గా అని చెప్పడానికి ముందుకొచ్చారు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా, అది కూడా మందులతో 5 నెలలకి. మరి అది దేవుడు చూపించిన దారి కాదా అండి? పైగా అమ్మాయి ఒంటి మీద 1 ఇంజెక్షన్ అంతే, అదే ఇంజెక్షన్ నీకు కూడా పొడిసా అంతే. ఇంకేమన్నా ఉందా ఇంజెక్షన్లు ఆవిడికి? రోజు ఇంజెక్షన్లు, రోజు స్కానింగ్లు అంటూ ఎంత నరకం చూపిస్తున్నా ఈ రోజుల్లో జస్ట్ మందులు కొరియర్ ద్వారా తెప్పించుకుని ఇంటి దగ్గర మందులు వాడుకుంటూ భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమగా ఉంటూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే ప్రెగ్నెన్సీ వస్తుందంటే ఇంతకన్నా మరి మంచి మార్గం ఇంకొకటి ఉందా?
మందులు కొరియర్ తెప్పించుకుని ఫోన్ కాల్ ద్వారానే ఎలా వాడాలో తెలుసుకుని చక్కగా ఇంట్లో కూర్చొని మరి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుని వాళ్ళ ప్రెగ్నెన్సీని వాళ్ళు పొందే మార్గం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అలాంటి ఫార్ములాని భగవంతుడు చూపించి వాళ్ళని ఈరోజు బయటపడేశాడు. మరి ఆ కృతజ్ఞతగా దివాకర్ గారు, రోజా రాణి గారు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు కూడా మంచి జరగాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మరి దివాకర్ గారికి, రోజా రాణి గారికి మనం మరొక్కసారి గట్టిగా చప్పట్లు, మామూలు చప్పట్లు కాదు, గట్టిగా గట్టిగా. అది ఎందుకనంటే వారు పడిన బాధ లాంటిది. ఇప్పుడు భగవంతుడు దారి చూపించి వాళ్ళని ఒడ్డుకు పడేశాడు. అలాగే మిమ్మల్ని కూడా భగవంతుడు దారి చూపించి మీకు కూడా బిడ్డనిస్తాడని వాళ్ళు ముందుకొచ్చి చెప్పడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆ విషయానికి మనం అభినందించాలి. ఆల్ ది బెస్ట్ అండి దివాకర్ గారు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. మీరు చెప్పిన మాట వినండి, దెయ్యానికి లోబడొద్దు. ఏం కాదు, నేనున్నాను వెనకాల, పైన దేవుడు ఉన్నాడు, నీకేం కాదు. ఒకటి సార్, అందరికి నెగ్లెక్ట్ చేసుకోకండి. మీరు ఓపికగా ఉండండి, ఓపికగా మందులు వాడుకోండి. ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. రైట్.